వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ పరిధిలోని ఎల్లాపూర్ గ్రామం నందు పాక్స్ వారు నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు సన్నవడ్లు అధికంగా పండిస్తూ బోనస్ పొందిన రైతును ఎమ్మెల్యే నాగరాజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రం రైతులకు అనేక ప్రయోజనాలు అందించబోతుంది. గ్రామీణ ప్రాంత రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లకుండా ఇక్కడి నుంచే విక్రయించుకునే సదుపాయం కలుగుతుంది. దీని ద్వారా రవాణా ఖర్చులు, మిడిల్ మెన్ల జోక్యం తగ్గి నికర లాభం రైతులకు చేరుతుంది. ప్రభుత్వ తాలూకా మద్దతు ధరపై నేరుగా ధాన్యం కొనుగోలు చేయడం వల్ల రైతులకు న్యాయమైన ఆదాయం లభిస్తుంది. ప్రతి క్వింటాలకు రైతులకు పారదర్శకంగా చెల్లింపులు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారుల నుండి నివేదికలు పొందామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అంకితంగా పనిచేస్తుందన్నారు. ఈ కేంద్రం ద్వారా ఆదాయ మార్గాలు మెరుగవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమకు ఉపశమనం కలిగిస్తున్నాయని అభినందనలు తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రం రైతులకు ఆర్థికంగా ఎంతో ఉపశమనాన్ని కలిగించనుంది. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ బిల్లా ఉదయ్ కుమార్ రెడ్డి, హన్మకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం, నరసింహారెడ్డి, ఆత్మకూరు ఏఎంసీ వైస్ చైర్మన్ తంగెళ్లపల్లి తిరుపతి, స్థానిక కార్పొరేటర్ గూగులోతు దివ్యవరాణి, మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు అయ్యాల రామరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు సునీల్, ప్యాక్స్ ఏఎంసీ డైరెక్టర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈసారి కూడా ప్రతి ఒడ్డు గింజను అంటే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా బోనస్ ఇచ్చే విధంగా ప్రతి వడ్ల గింజను కొనే విధంగా ఈ కేంద్రాలను ఓపెన్ చేసుకోవడం, మాట ఇచ్చిన ప్రకారంగా సన్న వడ్లు మన బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు ఇద్దామని ఏదైతే శాశ్వతమైన నిర్ణయం తీసుకొని చరిత్రాత్మకమైన సంఘటన ఇది. సన్న బియ్యంతో తినడం అసలు ఊహించలేదు. పీడిఎస్ రైస్ అయితే ఆ దొడ్డు బియ్యం ఇట్లా అసలు కనపడబోయేది. ఆ డీలర్ షాప్ ఉన్నాడు. ఆ డీలర్ ఎవరన్నా ఇక్కడ వచ్చిందా? డీలర్ ఎవరున్నారు? శ్రీధరా. ఆ డీలర్ షాప్ నుండి అక్కడ ఏలేసి వెళ్ళిపోయేది అంతే. అట్నుండి అంటే అవి పందుల షాప్కు లేక పందుల ఫామ్ హౌస్. కానీ ఈరోజు యూరియా బస్తాల కదా చెప్పులు పెట్టినట్టు కొన్ని దుకాణాల కాడ మన ఈ యొక్క రైస్ ఫర్టిలైజర్ కాడ వెనక పెట్టేది ప్లస్ దగ్గర కూడా చెప్పులు పెట్టిపోతున్నారు పొద్దున్నే వచ్చి. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారతదేశంలో ఏ ప్రభుత్వం తీసుకోలేదు. బీజేపీ వాళ్ళు మేమే ఇచ్చినాం అంటాను, మా మోడీ పెట్టి ఫోటో పెట్టాం అంటాను. మరి బీజేపీ చాలా రాష్ట్రాలలో ఉన్నాయి, మరి అక్కడ కూడా ఇవ్వాలి కదా సన్న బియ్యం. వాళ్ళు ఇస్తే వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది లేదంటలేదు. కానీ ఇంతటి శాశ్వతమైన నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వం అదనంగా భారం పడ్డా కూడా ప్రభుత్వం మొత్తం అప్పుల కుప్ప చేసి అప్పచెప్పినా కూడా ఒక్కొక్కటి దాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, బోనస్ కానివ్వండి ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వం ముందు పోతుంది. కొంతమంది రైతులకు రుణమాఫీ కాక ఇబ్బందులు ఉన్నాయి, అవి దాన్ని ఒక నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. తప్పనిసరిగా ఏదైతే కట్ ఆఫ్ డేట్ కానీ లేకుంటే కొన్ని బ్యాంకు పొరపాటు వల్ల జరిగిన వాటితో రైతులకు రాలేదు. ఇక్కడ 382 మందికి 1,60,00,000 రుణమాఫీ అయింది. అలాగే రైతులు గత వానాకాలం సీజన్లో 30,03,000 రూపాయలు బోనస్ వచ్చింది. ఎక్కువ రైతు ఎవరున్నారన్నా తీసుకున్నది బోనస్? పెద్ద ఎక్కువ వచ్చేదానికి తెగుళ్ళు ఎక్కువ సన్న బియ్యానికి వస్తుంది. అందరు కూడా దొడ్డు బియ్యడానికే మొగ్గు చూపెడతారు. కానీ అలాంటిది చేసిన రైతును మనం సన్మానించుకోవడం చాలా నాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈసారి కొంచెం యాసంగి పెట్టిందా? 6.5 సన్నే. ఎందుకంటే జనరల్ గా కొంచెం ఈసారి ఎండాకాలం తక్కువ ప్రొడక్షన్ వస్తుందని పెట్టారు. ఆయన కూడా పెట్టిందంటే గ్రేట్. మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతుంది. ఇక్కడ కోతుల సమస్య ఉన్నది. నేను అధికారులతో మాట్లాడినా, ఎందుకంటే గుట్టలు ఉన్నాయి కాబట్టి అందరు తెచ్చి ఇక్కడనే ఇచ్చిపెట్టిపోతున్నారు.
అవి చాలా మందిని కలుస్తున్నాయి. వాటిపైన కూడా ఒక కమిటీ వేసి మీటింగ్ త్వరలో ఆ ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడినా కానీ దానికి కలెక్టర్ గారు మళ్ళీ ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసి ఏమవుతుందంటే మీరు అందరూ రాత్రిపూట నిద్రలు ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద విడిచిపెడుతున్నారు, గుట్టలు ఉన్నాయి. అది ఆ చర్యలు చేపట్టాలని చెప్పినాం మేడంకు, కలెక్టర్ గారికి కూడా, ఫారెస్ట్ అధికారులకు కూడా చెప్పినా ఇక్కడ విడిచిపెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు మన జయగిరిను